హాయ్ మామ, ఎట్లున్నావు? ఆల్ గుడ్డా? ఏంట్రా ఫోన్ చేసినావు? ఓకే, హైదరాబాద్కి వచ్చావా? ఏంటి విశేషాలు? నా గర్ల్ ఫ్రెండే. గణేష్ కాల్ చేసిందా? ఇక్కడికి వస్తున్నావా? రాని మామ, నేను ఇక్కడే ఉన్నా. హలో, యా ప్రియా, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నావా? ఏం చేస్తున్నావు? ఖాళీగా. అదే కలుద్దామని చెప్పి కాల్ చేస్తున్నా. అవునా? ఓకే. అదే మళ్ళీ ఇంకేమైనా రీజన్స్ ఉంటాయా? లైక్ మమ్మీకి ఇక్కడ తీసుకెళ్ళాలి, డాడీని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, ఇవన్నీ చెప్తావు కదా. లైక్ లాస్ట్ టైం తమ్ముడు ముంబై నుంచి వచ్చాడు, షాపింగ్కి తీసుకెళ్ళాలని చెప్పావు కదా. నీకు ఎలా తెలుసురా? నీకు ఎప్పుడు చెప్పలేదారా నేను? అవునా? ఫ్రెండ్ అంటే నా మ్యూచువల్లో ఉంటావు కదరా నువ్వు, మేబీ అందుకు పెట్టిండొచ్చు. అయినా తను వేరేరా. అదేం లేదా? కలుద్దామా ఈరోజైనా? ఐఎమ్ వెయిటింగ్ ఇన్ అవర్ క్యాఫే. నీకు తెలుసు కదా మన లొకేషన్. వస్తావా? అదేంటి ఏదో సంథింగ్ గుడిలో ఉన్నట్టు సౌండ్ వస్తుంది. టీవీలోనా? ఇంట్లోనే ఉన్నావు కదా. మన కెఫే ఆడ నుంచి ఒక 15 minutes ఉంటుంది అంతే కదా. చాలా నమ్మినారా నేను. అసలు ఇలా చేస్తున్నా అనుకోలేదు. నో వరీస్ రా, నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నా. మీరు గుడిలోకి వెళ్ళాక నాకు ఒకసారి ఫొటోస్ పంపి. లైక్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రైవేట్ ఉంటుంది, రీల్స్ చేయదు అసలు. తన ఫొటోస్ అంత ప్రైవేట్గా పెట్టుకుంటుంది అసలు తను. షీ ఈజ్ సో గుడ్ మ్యాన్. నైస్ నైస్ నైస్. నీకు ఒక రీజన్ చెప్పనా? లాస్ట్ వీక్ నువ్వు మీ డాడీని డాక్టర్ దగ్గర తీసుకెళ్తా అన్నావు కదా. ఆ రోజు నువ్వు ఎక్కడున్నావు నేను చెప్పనా? పీవీఆర్ ముస్లింబాగ్లో డ్రాగన్ మూవీ చూస్తున్నావు. అవునా? మేబీ ప్రాంక్ ఏమని చేస్తుండొచ్చురా. అంటే ఈ రోజుల్లో కామనే కదరా మనకి, వర్క్ స్ట్రెస్ ఇది అది. ఒకరోజు కాల్ చేస్తే మీ ఇంటి బయట ఉన్నా రా అంటే నువ్వేం చెప్పావు? చుట్టాలు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, తమ్ముడు వచ్చాడని చెప్పావు కదా. తెలుసు. మీ తమ్ముడు ఎక్కడ ఉంటాడో తెలుసు, ఎప్పుడు వచ్చాడో కూడా తెలుసు. ఆ రోజు ఇంట్లో లేవు, కానీ నువ్వు ఆ రోజు అబద్ధం చెప్పావు. నాకు అర్థమైంది. లేదు మామ, తను నాకు యాక్టర్ కాదు. నేను ఐ లవ్ హర్ రా. తను నాతో ప్రతి మూమెంట్లో షీఈస్ గోల్డ్ రా. అసలు ఈ జనరేషన్లో అలాంటి అమ్మాయి ఉండడం వేరే లెవెల్ అంతే. ఐ నో రా, నువ్వు చెప్తే నేను ఫస్ట్ నమ్మలేదు. అండ్ షీ బిలాంగ్స్ టు దిస్ జనరేషన్ మ్యాన్. నేను నీకు చెప్పా కదా తను అలా కాదరా అని. అవును, ఇప్పుడు ఇన్ని మిస్టేక్స్ చేసిన దానివి కుడి నీకు అంత అవసరం అంటావా? డోంట్, నాకు ఎనఫ్. నువ్వు రీజన్స్ చెప్పిన వాటికి ఐమ్ డన్ విత్ యూ. అండ్ నీ వెనుకొకడు ఉన్నాడే, వాడు ఎవ్వడో కాదు, వాడు నా ఫ్రెండే. ఏముంది, లైక్ నా ఫ్రెండ్ అని నీకు మెసేజ్ చేసింటారా అంతే. ఇంకా మామ, మీ గర్ల్ ఫ్రెండ్ ఏమంటుంది? నాకు తను వెళ్తున్నట్టు కూడా ఏం చెప్పలేదురా. లైక్ నేను అడిగితే ఇంట్లోనే ఉన్నా అని చెప్తుంది, డాడ్తో ఉన్నా అని చెప్తుంది, ఏవో ఒక రీజన్ చెప్తుంది మామ. వాడు నా ఫ్రెండే, నేనే సెట్ చేసావాన్ని. మరి ఇంత క్యారెక్టర్లెస్ని నా లైఫ్లో నేను చూడలేదు. వచ్చావు కదా గుడిలకి, నాకు అర్థమవుతుంది. చెప్తున్నా, యూ ఆర్ గోయింగ్ టు, లైఫ్ ఉండదు, గుర్తుపెట్టుకో. నాలాంటి ఒక మంచి క్యారెక్టర్ని మోసం చేసావు కదా. ఫక్. ఓకే, కలుద్దాం ఈవినింగ్. మరి ఏమంటావు? మన రెస్టారెంట్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం. ఎస్ మామ, నో వరీస్. ఓకే ఓకే మామ, నాకు అర్థమైపోయింది. ఇంకా నాకు లవ్ మీద ఒపీనియనే లేదు. నీకైతే మెసేజ్ చేసింది, ఇక్కడికి వస్తున్నారు కదా మీరైతే. కలుద్దాం. కొంచెం వర్క్ బిజీలో ఉన్నారా, నేను మళ్ళీ చేస్తా. ఇంకా రీజన్ చెప్పకు చాలు. వాడు ఫ్రెండ్ ఆదర్శ్ గారు నీకు ఫ్రెండా? ఆదర్శ్ గారు నీకు ఫ్రెండ్ అయినప్పుడు వాని దగ్గరికి ఎందుకు వెళ్ళావు?
వాడితో నన్ను ఏమని చెప్పావు? ఓకే శ్రవణే కదా లైట్, వాడు ఎట్లా అయినా మారుతాడు, వాడు ఒకరిని సెట్ చేసుకుంటాడా? ఎన్ని అబద్ధాలు ఆడావే. సెప్టెంబర్ 19th 2024 ఆ రోజు సురేష్ గారితో బయటికి వెళ్ళావు. ఆ రోజు నాకు ఏమని చెప్పావు? లేదురా ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చింది కాబట్టి కలిసానని చెప్తావా? ఎనఫ్ ఎనఫ్ ఎనఫ్. నాకు రీజన్స్ చెప్పకు. ఎన్నిసార్లు చెప్పాను నీకు నేను, అరే ఒక అబ్బాయికి మాత్రమే తెలుసు ఒక అబ్బాయి ఎలా చూస్తున్నాడని చెప్పి. పెళ్ళి వరకు వెళ్ళిపోయాం రా. అండ్ నా బర్త్డే రోజులో కాల్ చేసి కాల్ బిజీ వచ్చిందని అడుగుతావా? చాలు చాలు. ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్ ఆఫ్ యూ. ఓకేనా? నువ్వు ఎక్కడున్నా అక్కడ నా సర్కిల్ ఉంటుంది, అక్కడ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు అనుకోవచ్చు వీడికి ఏం చెప్పినా నమ్మేస్తాడు అనుకుంటావు, కానీ ఐ నో ఎవ్రీథింగ్ ప్రియా. చాలా టెక్నిక్ మమ్మ, కంట్రోలింగ్ మై ఎమోషన్స్. మీరు వస్తున్నావు కదా ఇక్కడికైతే వెళ్ళలేదు మమ్మ, ఏమేమి వెళ్ళలేదురా. లైక్ యామ్ ఫైన్ మమ్మ, వచ్చేసిండ్రా, వెల్కమ్. ఇప్పుడు నువ్వు వచ్చావు చూసావా, వాడే నా ఫ్రెండ్, వాడిని ఫోటో కూడా పంపించాడు, నీ పక్కనే ఉన్నాడు. వీడియో కాల్లో నేను చూస్తూనే ఉన్నా. ఏం చెప్పావు? ఓకే శ్రవణ్, వాడు లైటా? మరి అంత లైట్గా కనిపిస్తున్నానా? అరే మమ్మ శ్రవణ్, ఐ కెన్ అండర్స్టాండ్. శ్రవణ్ ఎలా ఉంటాడు రా, సింపుల్ మమ్మ, చిల్. ఓకే ఓకే ఏం లైట్ మమ్మ, ఈ బ్రేకప్స్ ఇవన్నీ కామన్ ఏజ్లో. షీఈస్ సంథింగ్ డిఫరెంట్ అనుకుంటారా? తను అలా కాదురా, షీఈస్ గోల్ మమ్మ. లైక్ తను వేరేరా. లైక్ నేను చూస్తున్నా కదా, ఇలా ఇంత మందితో తిరుగుతున్నావు, నేనేం చెప్పాలి? ఆ రోజు నాకు కాల్ చేసి లైఫ్ లాంగ్ నాతోనే ఉంటావని ప్రామిస్ చెప్పించుకుంటావా? ఉంటా, ఎవడొస్తాడో రాని, నీకు నిద్ర వస్తే చూసుకుందాం. నువ్వు రేపు ఆఫీస్కి వెళ్ళావా, బయటికి వెళ్ళావా? అంతే. ఓకే కాలేజ్ మమ్మ చెక్. ఐ విల్ షో యూ. ఓకే చూసుకుందాం, రేపు ఆఫీస్కి వస్తావు కదా, డన్, మాట్లాడదాం. బాయ్. ఓకే చలో.